అనగనగా ఓ దొంగల ముఠ. ఆ దొంగల ముఠాలో 6 సభ్యులు ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్తారు. తీరా ఈ 6గురిలో ఒక వ్యక్తి మాత్రం గేటు దగ్గర కాపలాగా ఉంటాడు. మిగతా 5గురు ఆ ఇంటి తలుపులు పాల్గొట్టడం, బీరువాలు పాల్గొట్టడం, లోపల ఇంట్లో ఉన్నదంతా కూడా దోచుకుంటారు. తీరా ఈ 6 వ్యక్తులు ఆ దొంగతనం కేసులో పోలీసులు పట్టుబడతారు. కానీ పోలీసులు మాత్రం కేవలం దొంగతనం చేసిన వాళ్ళనే మేము పట్టుకున్నాం, కేసు పెడతాం, ఇంటి ముందు కాపలా ఉన్న దొంగ మాత్రం ఈ దొంగతనంతో సంబంధం లేదు అనేది పోలీసుల వాదన. నిజంగా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ లేకపోతే పోలీసుల రక్షణ అనేది ఒక అర్థం కాని పజిల్లా మిగిలింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన భూములకు టోకరా వేసేందుకు ప్రయత్నం చేసిన 6గురు ముఠా మీద పోలీసులు నిఘా పెట్టారు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా దొంగ అయితే తేలింది. తీరా తేలిన తర్వాత పోలీసులు ఆ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విచారించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని బొక్కలో వేయాల్సిన బాధ్యత కూడా ఆ శాఖది. కానీ పోలీసు మాత్రం కొంత విపరీత ధోరణి ప్రదర్శించారని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. 6గురిలో కేవలం 5గురి మీద మాత్రమే కేసు నమోదు చేసి 6వ వ్యక్తి మాత్రం చాలా మంచివాడు, అతనికి ఏమీ సంబంధం లేదు, ఏదో రమ్మంటే వచ్చాడు అలా నిలబడ్డాడు తప్ప ఈ భూ వివాదంలో ఆయనకేం సంబంధం లేదని అసలైన రింగ్ మాస్టర్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసు బాసుల పాత్ర ఏమైనా ఉందా లేదా దిగువ స్థాయి పోలీసుల అత్యుత్సాహం అనేది కూడా అర్థం కాని ప్రశ్న. నిజంగా ఒకవైపు ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారా లేక కొంత వన్ సైడ్ వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో బయటపడ్డ కొంత భూమాఫియా దందా మీద జర్నలిస్ట్ టీవీ ప్రత్యేక కథనం రేపటి నుంచి మీ ముందుకు రాబోతున్నాడు పొలిటికల్ అనలిస్ట్ నాగేందర్ రెడ్డి.